గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. యాక్చువల్గా ప్రతిరోజు మేకప్ చేసుకోవాలని ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుంది. బట్ ఒక డౌట్ ఏంటి అంటే స్కిన్ అంతా పాడైపోతుంది అని చెప్పేసి. బట్ ఎవ్రీడే మేకప్ అయితే చాలా బాగుంటుంది కదా మన ఫేస్ చూడటానికి అని చెప్పేసి. చాలా మందికి చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి. మేకప్ వేసుకోవాలంటే కెమికల్స్ కదా, స్కిన్ అంతా డ్యామేజ్ అవుతుంది అనుకుంటారు. బట్ చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే మీరు ఎవ్రీడే కూడా మేకప్ వేసుకోవచ్చు. ఈరోజు నా ఎవ్రీడే సింపుల్ మేకప్ లుక్ మీతో షేర్ చేసుకుంటానండి. మీరు కనుక ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి బోల్డ్ అన్ని వీడియోస్ నేను మీతో షేర్ చేసుకుంటానికి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ మై వీడియో. ఓకే గాయస్, ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తున్నాను మాయిశ్చరైజర్ తోటి. నేనైతే మామార్త్ తీసుకున్నాను. మీకు నచ్చిన మాయిశ్చరైజర్ తీసుకోండి. మాయిశ్చరైజర్ తీసుకోవటం వల్ల ఏంటి లాభాలంటే మన స్కిన్ డ్యామేజ్ అయిపోకుండా ఉంటుందండి. హెవీ మేకప్ అయినా నార్మల్ మేకప్ అయినా ఏదైనా కెమికల్సే కాబట్టి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి మాయిశ్చరైజర్ అనేది చాలా అవసరం అన్నమాట. ఫస్ట్ మీరు ఎవ్రీడే అండి, మీరు నార్మల్ మేకప్ వేసుకున్న ఏదైనా సరే మాయిశ్చరైజర్ మాత్రం అస్సలు మర్చిపోకుండా పెట్టుకోండి. తర్వాత కొంచెం ఫేస్ని ఇలాగా కొంచెం ట్యాప్ చేసుకుంటూ ఉండండి. బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది అండ్ లుక్ కూడా చాలా చాలా బాగుంటుంది. చాలామందికి ఈ టిప్ తెలీదు. మాయిశ్చరైజర్ పెట్టుకున్నాక కొంచెం ఫేస్ని ట్యాప్ చేసుకోండి. తర్వాత మీ ఇష్టం, మీరు ఏ ఫెయిర్నెస్ క్రీమ్ అయినా తీసుకోండి. నేనైతే ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకుంటున్నాను, పాండ్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు నేను ఫౌండేషన్లు కానీ కాంపాక్ట్లు కానీ ఏమీ యూజ్ చేయకుండా చూపిస్తున్నాను. చూడండి నా డైలీ మేకప్ లుక్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇట్లా ఏదైనా ఒక ఫెయిర్నెస్ క్రీమ్ అయితే తీసుకోండి. ఫెయిర్నెస్ క్రీమ్ అప్లై చేసుకునేటప్పుడు కొంచెం స్ప్రెడ్డింగ్గా చేసుకోండి. నార్మల్గా అందరు పెట్టేసుకొని పూసేసుకుంటూ ఉంటారు. బట్ అలా కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలామంది 2 times కూడా అప్లై చేసుకుంటారు ఫెయిర్నెస్ క్రీమ్. అలా చేయకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ అప్లై చేసుకున్నదే బాగా ఓవరాల్ స్ప్రెడ్డింగ్ పెట్టుకోండి. ఏదైనా సరేనండి, కొంచెం ఏదైనా ఫేస్ క్రీమ్ అప్లై చేసుకున్నప్పుడు ఒక్క నిమిషం అలా ట్యాప్ చేసుకోండి, స్కిన్ బాగుంటుంది. అండ్ లిప్స్ అండి, లిప్స్కి మనం ఖచ్చితంగా లిప్స్టిక్ యూజ్ చేస్తాం. లిప్స్టిక్ అంటే కంపల్సరీగా మనకి కెమికల్ ఉంటుంది కాబట్టి మన లిప్స్ డ్రై అవ్వకుండా, చాప్డ్ లిప్స్ అవ్వకుండా ఏ లిప్స్టిక్ పెట్టుకున్నా మన లిప్స్ చాలా మాయిశ్చరైజింగ్గా అందంగా ఉండాలి, పిగ్మెంటెడ్ కాకుండా అంటే ఖచ్చితంగా మీరు వాజలైన్ అయితే అప్లై చేసుకోండి. అండ్ జస్ట్ నేను నార్మల్ పౌడర్ తీసుకుంటున్నానండి. చాలామంది పౌడర్ అనగానే దప్ప దప్ప కొట్టేస్తారు. దానివల్ల ఫేస్ మీద వైట్గా ప్యాచెస్ వస్తాయి అన్నమాట. చాలామంది పౌడర్ రాసుకుంటే ఏంటి అలాగా ప్యాచెస్ కనిపిస్తున్నాయి అంటారు కదా. అలా కనిపించకుండా ఉండాలంటే జస్ట్ మీరు పౌడర్ తీసుకున్నప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఓవరాల్గా హ్యాండ్ అంతా స్ప్రెడ్ చేసుకొని జస్ట్ అప్లై చేసుకుంటా రాసుకోండి. ఓకేనా? ఇదిగో ఇక్కడ కళ్ళ మీద చాలా అంటే లైట్గా అనిపిస్తుంది కదా, ఇట్లా జస్ట్ మీరు ట్యాప్ చేసుకుంటా పౌడర్ని అప్లై చేసుకోండి చాలు. ఇప్పుడు చూడండి నా లుక్ ఎలా ఉందో. నేను ఎటువంటి ఫౌండేషన్ కాంపాక్ట్ యూజ్ చేయలేదు, అయినా బాగుంది. కాజల్ అనమాట, ఎక్కువ కాజల్ యూజ్ చేయను. బట్ ఇది ఐబీఏ లైట్గా పెట్టుకుంటాను. నాకు అసలు అలవాటు లేదు. మీకు అలవాటు ఉంటుంది కాబట్టి మీరు కాజల్ పెట్టేసుకోండి నార్మల్గా. అండ్ లిప్స్టిక్ వచ్చేసరికి మామార్త్ యూజ్ చేస్తానండి. మీకు ఎవరికైనా లిప్స్టిక్స్ కావాలనుకుంటే, కొంచెం న్యాచురల్గా లిప్స్టిక్ కావాలి, కొంచెం ఆ పారాబెన్స్ కానీ సిలికాన్ ఆయిల్స్, మినరల్ ఆయిల్స్ లేకుండా ఉండాలంటే మామార్త్ ట్రై చేయండి. సూపర్గా అమేజింగ్గా ఉంటాయి మామార్త్ లిప్స్టిక్స్. నేను అంటే హార్డ్గా మేకప్ వేయట్లేదు కదా, జస్ట్ నార్మల్ మేకప్ కాబట్టి లైట్గా చూపిస్తున్నాను మీకు. చాలామంది కళ్ళ మీద కొద్దిగా పింకిష్ కలర్ ఉంటే బాగుంటుంది మన ఐ షాడోస్కి. అది అసలు యూజ్ చేయొద్దండి ఐ షాడోస్. ఇది యూజ్ చేయండి. ఇది చాలా చాలా క్రీమీగా చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఇది నా నార్మల్ మేకప్ అనమాట. అంటే మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ. అండ్ వాజలైన్ ఎలా రాసుకోవాలి జస్ట్ ఇప్పుడు చూడండి. ఇది లుక్ మీకు ఇంకా బయట ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే నార్మల్ శారీ అయితే కట్టేసుకున్నాను. ఇప్పుడు నేను మీకు డైలీ చూపిస్తున్నాను నేనైతే ఎలా మేకప్ వేసుకుంటాను బయటకు వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే నార్మల్గా మనం ఇంట్లో ఉన్నప్పుడు కానీ అని చెప్పేసి. హెయిర్కి నేను ఒక వీడియో చేశాను పఫ్ ఎలా పెట్టుకోవాలి అనేది. నేను ఎప్పుడు హెయిర్ స్టైల్ అని జడ వేసుకున్నా నాకు ఖచ్చితంగా ముందు పఫ్ అయితే ఉంటుంది. అది నా రొటీన్ అనమాట. అటు ఇటు స్లైడ్స్ తీసేసుకోండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్లుగా ట్రై చేయండి. పఫ్ చాలా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి చూడండి, 2 టిక్స్ పెట్టేసుకుంటే అయిపోయిందనమాట. జస్ట్ ఈరోజు నేను నార్మల్ జడలాగా వేసుకుంటున్నాను. ఇలా పఫ్ పెట్టుకున్నాక ఇంకొకసారి దాన్ని చక్కగా అన్ని సైడ్స్ కూడా కోంబింగ్ చేసుకోండి, నీట్గా దువ్వుకోండి.
ఇట్లాగా నేను జడ అయితే వేసేసుకుంటున్నాను. ఒక చిన్న బ్యాండ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. యాక్చువల్గా నేను మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తూ చేస్తున్నాను అనమాట. మీరు ఎప్పుడైనా పఫ్ పెట్టుకున్నాక ఫైనల్ లుక్లో మీరు ఒక్కసారి మొత్తం అంతా దాన్ని దువ్వుకోండి. అది చక్కగా అంటే ఓవరాల్గా మనకి స్ప్రెడ్డింగ్ ఉంటుంది ఆ హెయిర్ కూడా. దాన్ని చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు నా హెయిర్ స్టైల్ అయితే అయిపోయిందనమాట. అండ్ నేనైతే ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీని ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అది పెట్టుకున్నాను అనమాట. ఒక జోడ్ లాగా ఉంటుంది, అది పెట్టేసుకున్నాను. అండ్ ఇంకొక టిప్ ఒకటి మీతో షేర్ చేస్తానండి. చాలామంది శారీ కట్టుకున్నప్పుడు పిన్నీస్ మనకి ఇక్కడ పెడతారు. అది కరెక్ట్ కాదండి. చూడండి నేను చూపిస్తాను. మీరు కొద్దిగా బ్యాక్కి పెట్టుకోండి. బ్యాక్ పెట్టుకోవటం వల్ల మీకు అది చక్కగా స్టడీగా నీట్గా ఉంటుంది అనమాట. మీకు కావాలంటే ఇంకొక పిన్నిస్ పెట్టుకుంటే మీకు అది చక్కగా స్టిక్ ఆన్ అయిపోయి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మై ఫేవరెట్, చాలాసార్లు పెట్టుకున్నాను నేను దీన్ని. ఇది నేను మీషోలో తీసుకున్నట్లున్నాను. ఐ థింక్ నాకు ఇది 150 రూపీస్కే వచ్చేసింది. చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడు పెట్టుకున్నా కూడా. అండ్ పూలు కూడా చూపిస్తున్నాను చూడండి. ఇట్లాగా ఫోల్డ్ చేసేయండి. ఎప్పుడైనా పెట్టుకునేటప్పుడు ఇలా తీసి ఇటు సైడు పిన్ పెట్టుకోండి. చాలామంది పూలు అంటే మధ్యలో పిన్ పెడతారు. అది అసలు అందంగానే ఉంటుందండి. వెనక నుంచి చూసినా కూడా ఇలా పెట్టుకుంటేనే సైడ్కి పెట్టుకోండి. అప్పుడే అందంగా ఉంటాయి అన్నమాట పూలు పెట్టుకోవటం కూడా. ఓవరాల్గా నా మేకప్ లుక్ అయితే ఇదండి. హోమ్ మేకర్స్ కానీ లేదంటే లైట్గా డైలీ మేకప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు బేసిక్ నాలెడ్జ్ అనమాట ఇది. మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి, వ్యాజిలైన్ రాసుకోవాలి అనేది బేసిక్ నాలెడ్జ్ ఉంటే మీరు డైలీ చక్కగా మేకప్ వేసుకోవచ్చు ఇది. అండ్ ఇక్కడ ముందు కూడా నేను కొద్దిగా హెయిర్ తీస్తాను, దానివల్ల మన పఫ్ ఇంకా అందంగా కనిపిస్తుంది. ఓవరాల్గా ఇదేనండి నా మేకప్ లుక్. ఎవ్రీడే మేకప్ లుక్ ఇలా ఉంటుంది. ఇది మీకు నచ్చిందా? మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మీకు చాలా మేకప్ లుక్స్ కావాలనుకుంటే కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డిఫరెంట్ మేకప్ లుక్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్. బాయ్. థ్యాంక్ యూ. లవ్ యూ.